లో కుక్కల బెడదను తగ్గించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు మున్సిపల్ కమిషనర్ ఖమర్ అహ్మద్ తెలిపారు. ఇటీవల నిర్వహించిన స్వచ్ఛదనం పచ్చదనంలో భాగంగా కుక్కలను గుర్తించేందుకు సర్వే జరిపామని, ఇందులో దాదాపు 1000 కుక్కలు ఉన్నట్లు గుర్తించడం జరిగిందని పేర్కొన్నారు. శుక్రవారం బంగారుగూడలోని యానిమల్ బర్త్ కంట్రోల్ సెంటర్లో కుక్కలను స్టెరిలైజేషన్ ఆపరేషన్లు చేయగా ఆ ప్రక్రియను అధికారులు పరిశీలించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు తొలి రోజు 20 కుక్కలకు ఈ ఆపరేషన్లు చేశారు. స్వచ్ఛదనం పచ్చదనంలో సర్వే నిర్వహించి 1000 కుక్కలను గుర్తించామని మున్సిపల్ కమిషనర్ ఖమర్ అహ్మద్ తెలిపారు. కుక్కల్లో కరిచే లక్షణాలను తగ్గించడంతో పాటు వృద్ధిని అరికట్టేలా ఆపరేషన్లు చేస్తున్నామన్నారు. వాటి పెరుగుదలను నిరోధించేందుకు స్టెరిలైజేషన్ ఆపరేషన్లు చేస్తున్నామని జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి కిషన్ తెలిపారు. ఆపరేషన్ అనంతరం వాటిని వదిలేస్తామని, దీంతో కుక్కలు కాటు వేసే గుణాన్ని కోల్పోతాయని పేర్కొన్నారు. డిస్ట్రిక్ట్ లెవెల్లో ఏదైనా ఎనిమల్ బర్త్ కంట్రోల్ ఏబీసీ అంటారు. ఇది ఇక్కడ ఏంటంటే ఏవైతే మేల్ డాగ్స్కి ఇప్పుడు మగవాటికి మాత్రం ఇది స్టెరిలైజ్ ఆపరేషన్ చేస్తున్నాము. ఆపరేషన్ చేసిన తర్వాత మళ్ళీ దానికి ఇమ్యునైజేషన్ అంటే వ్యాక్సిన్, యాంటీరాబీస్ వ్యాక్సిన్ కూడా దీనికి కరవకుండా కాకుండా అది చేసేస్తున్నారు. మరి దీని అంటే ఇప్పుడు పట్టుకొచ్చిన తర్వాత ఒక రోజు స్టార్వేషన్లో ఉంచి నెక్స్ట్ డే ఆపరేషన్ చేయడం జరుగుతుంది. చేసిన తర్వాత ఇట్లా 5-6 డేస్ ఇక్కడ కేర్ సెంటర్లో ఇక్కడ ఉంచి తర్వాత ఏవైతే సూచనలు పెట్టామో ఆ రిమూవల్ తీసేసి తర్వాత ఎక్కడి నుంచి అయితే పట్టుకొచ్చామో ఆ ప్లేస్లో అయితే దానికి వదిలేయడం జరుగుతుంది. ఏవైతే ఇప్పుడు ఆపరేషన్ చేసే స్టెరిలైజేషన్ ఇది టెస్టికల్స్ అది తీసేసే వల్ల ఏంటంటే దానికి హార్మోన్స్ అంటే ఈస్ట్రోజన్ హార్మోన్స్ తగ్గిపోతాయి. మొత్తం ఏదైతే ఫెరోషియస్ కరవడానికి ఎక్కువ అటాక్ చేసే ఆ సిమ్టమ్స్ ఇది ఉంటుందో అది తగ్గిపోతుంది. హైదరాబాద్ పట్టణంలో గత స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో ఏదైతే డాగ్స్ సర్వే చేశామో అందులో దాదాపు ఒక 1000 పైన అన్ని వార్డులలో మనకు డాగ్స్ ఉన్నట్టుగా మనకు సర్వేలో తేలడం జరిగింది. దీనికి సంబంధించి మన కలెక్టర్ గారి ఆదేశానుసారము వెటర్నరీ డాక్టర్స్, మన ఏదైతే గవర్నమెంట్ డాక్టర్స్ ఉన్నారో వాళ్ళ సహాయంతో ఈ రోజు నుంచి ఈ డాగ్స్కి మేల్ డాగ్స్కు స్టెరిలైజేషన్ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. అయితే ఈరోజు మనం ఒక 20 డాగ్స్కు టార్గెట్ చేశాము. ఆ 20 డాగ్స్ ఈరోజు సాయంత్రం వరకు ఈ స్టెరిలైజేషన్ ఆపరేషన్స్ జరుగుతాయి. ఆ తర్వాత వీటికి మెడిసిన్స్, పోస్ట్ ఆపరేటివ్ కేర్ అనేది మన పక్కనున్న కెనెల్స్లో కూడా వాళ్ళకు ఆహారము కానీ వాటికి సంబంధించిన ఇంజెక్షన్స్ ఒక 5 డేస్ వాళ్ళకు కేర్లో ఉంచేసి ఆ 5 డేస్ తర్వాత మళ్ళీ వాళ్ళ స్టిచ్చెస్ అన్నీ అవి ఇది చేసేసి వాళ్ళు తీసేసిన తర్వాత సేమ్ ప్లేస్లో వాళ్ళకు వదిలిపెట్టడం జరుగుతుంది.